क्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननं भूतगणाधिसेवितं कपिध्वजं भूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वर पादपङ्कजम् पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकिर्मुनिशं वच्च कवितावनचारिणगागा शृण्वन् रामकथानादं पुनयाति परां गतिम् अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशभक्षहंतारं वन्दे लङ्काभयङ्करं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतं वसिष्ठं वातात्मजं वादकदूतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जगत्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमादिदेभ्यो नमोऽस्तु चन्द्रकमरुद्गणेभ्यः जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं दोषजेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतध्वजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेतु न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेतु शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्धजित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीं समुद्राद्धो गमिष्यामि विशतां सर्वरक्षसम् मालं पूर्णिं च नवनं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगणेशाय नमः। हर नमः पार्वतीपतये हर हर महादेव। భక్తులారా, ఈరోజు చాలా శుభదినం. విశేషాలంటే రామలింగేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో మనము సుందరకాండని వినబోతున్నాం. సుందరకాండ అంటే సుందరమైనటువంటి యొక్క కాండ. సుందరమైన కాండ అంటే ఏంటి? సుందరం అంటే సౌందర్యం, అంటే అందం. ఇక్కడ సుందరుడు అంటే ఆంజనేయ స్వామి వారిని కూడా అర్థం. ఆంజనేయ స్వామి వారికి
సుందరుడు అని పేరు. వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతో కూడినటువంటి యొక్క రామాయణాన్ని రచించారు. బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో మత్స్యంగాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి మొదలు నారద మహర్షి వచ్చారు. ఆయనకి నమస్కారం చేశారు వాల్మీకి మహర్షి. తపస్వాధ్యాయ తపస్వి వాల్మీకాంబరం నారదం పరిపృచ్ఛ వాల్మీకి మునిపొందవు. మునిశ్రేష్ఠుడైనటువంటి యొక్క బ్రహ్మర్షి అయినటువంటి నారద మునీంద్రుల వారు వస్తే వాల్మీకి మహర్షి ఆయనకి నమస్కరించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆయన్ని ఒక ప్రశ్న వేశారు. పూర్వస్తున్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. యా మహానుభావ బ్రహ్మర్షి, ఇప్పుడు ప్రస్తుతము ఈ లోకంలో అద్భుతమైనటువంటి యొక్క గుణగణాలు కలిగినటువంటి వాడు, ప్రజలందరూ కూడా మెచ్చుకున్నటువంటి వాడు, ధైర్య సాహసాలు గలవాడు, బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, వినేటువంటి వాడు, వేదాంగ తత్వజ్ఞుడు అయినటువంటి యొక్క మహానుభావుడు ఎవరైనా ఉన్నారా అని అనేక ప్రశ్నలు వేశారు. సుమారు 100 ప్రశ్నలు వేసి ఉంటారు. నారదుల వారు అన్నారు, అప్పుడు నాయనా మంచి ప్రశ్నలు వేశావయ్యా, నువ్వు వేసినటువంటి యొక్క ప్రశ్నలు సాధారణంగా దానికి తగినటువంటి వాడు, అంటే అన్ని గుణాలు కలిగినటువంటి వాడు ప్రపంచంలో ఎవడూ ఉండడు. ఒక వ్యక్తిలో ఏదో 2, 3, 4 మంచి గుణాలు ఉంటాయి, కానీ ఇన్ని మంచి గుణాలు ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఉండడు. అలా ఉన్నాడు అంటే వాడు కేవలము భగవంతుని యొక్క అంశతో పుట్టినటువంటి వాడే అయి ఉండాలి. లేకపోతే సామాన్యమైన మానవుడికి నువ్వు చెప్పినటువంటి యొక్క ఇన్ని గొప్ప గుణాలు అనేది ఉండవు. అయితే ఉన్నాడు, ఒకడున్నాడు. ఎవడాయన? ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు రాముడు అనేటువంటి యొక్క పేరుతో పిలవబడుతూ ఉన్నటువంటి వాడు. ఇలాంటి గొప్ప గుణాలు కలిగినటువంటి వాడు మా రామచంద్రుడు, మా మహారాజు గారు అని చెప్పి ప్రజలంతా పొగుడుతూ ఉంటే ఆయన్ని నేను విన్నాను అన్నాడు. జనైశ్రుత, జనుల చేత నేను విన్నాను. సరే, అప్పుడు ఆయన నారద మహర్షి వాల్మీకిని అనుగ్రహించి ఆయన సంక్షిప్త రామాయణాన్ని తెలియజేస్తే, అప్పుడు ఆయన అనుగ్రహంతో, రామచంద్రుని యొక్క అనుగ్రహంతో జరిగిపోయినటువంటి యొక్క రామాయణాన్నే ఆయన దివ్యదృష్టితో ఆలోచన చేసి బ్రహ్మ యొక్క అనుగ్రహం చేత 24,000 శ్లోకాలతో కూడిన రామాయణాన్ని రచించారు. మొత్తం 7 కాండలు ఉత్తరకాండతో సహా 24 బీజాక్షరాలు. గాయత్రి అమ్మవారి యొక్క ఏ మంత్రమైతే ఉందో అది 24 అక్షరాలు కాబట్టి అది ఒక్కొక్క 1000 శ్లోకాలకి ఒక్కొక్క అక్షరం చొప్పున 24,000 శ్లోకాలకి 24 ఆ గాయత్రి అమ్మవారి యొక్క ఆ బీజాక్షరాలని సంపుటి చేసి ఆయన రచన చేశారు. అందుకనే వాల్మీకి రామాయణానికి అంత వైభవము, అది అంత మహిమ కలిగినటువంటిది వాల్మీకి రామాయణం. ఆచంద్ర తారార్కం, సూర్యుడు, చంద్రుడు, ఈ నక్షత్రములు ఇవన్నీ కూడా ఎంతకాలమైతే ఉంటాయో అంతకాలము నువ్వు రచించినటువంటి యొక్క రామాయణం ఉంటుందయ్యా ఈ ప్రపంచంలో, ఈ లోకంలో అని బ్రహ్మగారు ఆశీస్సులను ఇచ్చి ఆ వాల్మీకి మహర్షికి చెప్పారు. అలాంటి మహత్తరమైనటువంటిది వాల్మీకి రామాయణం.
అలాంటి వాల్మీకి రామాయణంలో అన్ని కాండలు ముఖ్యమైనవే, కానీ అన్నిటికంటే సుందరకాండ చాలా ప్రధానమైనటువంటిది అని అన్నారు. రామాయణం మొత్తం ఒక శరీరం అయితే ఆ శరీరంలో హృదయ స్థానాన్ని పొందినటువంటిది సుందరకాండ. ఎందుకు సుందరం అనే పేరు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, మొదటి కాండ పేరు బాలకాండ. అంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీరంతా కూడా పుట్టి పెరిగి పెద్దవారి ఆ అయోధ్యానగరంలో వారు ఉపనయన సంస్కారం చేసుకొని వశిష్ఠుల వారి ద్వారా, మిగతా గురువుల ద్వారా వేదాంగములన్నీ కూడా చదివినటువంటి వారు, ధనుర్వేదాన్ని ఆపోషణ పెట్టినటువంటి వారు, వారికి తెలియనటువంటి యొక్క విద్య ఒకటి లేదు. 64 కళల్లో ఆరితేరినటువంటి వారు అంత చిన్నతనంలో. అంచేత బాల్య అవస్థలో వారు సకల విద్యలు నేర్చుకుని ఉన్నప్పుడు విశ్వామిత్ర మహర్షి రావడము, ఈయన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అనేటువంటి యొక్క ఒక సదుద్దేశము, దీంతో పాటుగా జనక మహారాజు కుమార్తెగా పుట్టి పెరుగుతూ ఉన్నటువంటి యొక్క సీతమ్మ వారితో ఈయన యొక్క వివాహం చేయించాలనేటువంటి యొక్క దృఢమైన సంకల్పము. ఏం చేద్దారంటే, సీతమ్మ వారి వివాహం అయితే తప్ప రావణాసురుడు సంహారం కాదు, రావణ సంహారం అయితే తప్ప లోక కళ్యాణం కాదు, రావణ సంహారం అయితే తప్ప దేవతలు మొరబెట్టుకున్నటువంటి యొక్క వారి యొక్క ప్రార్థన అనేటువంటిది తీరదు. ఎన్నో గొప్ప ప్రయోజనాలన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా మనసులో పెట్టుకొని ఊరికే యజ్ఞము రక్షణ అనేటువంటిది ఒక చిన్న మిషన్, ఏదో కార్యక్రమం ఉండాలిగా. ఊరికే మా ఇంటికి పంపించవయా, మా ఆశ్రమానికి ఏదో ఆశీర్వదనం ఇచ్చి పంపిస్తారంటే కుదరదు కదా, ఏదో ఒక పని ఉండాలిగా. అంచేత నేనేదో యజ్ఞం చేస్తున్నాను, రాక్షసులు మారీక స్వభావాలు నా యజ్ఞాన్ని పాడు చేస్తున్నారయ్యా, ఆయన వాళ్ళందరినీ చంపలేక ఒక శాపం పెడితే చచ్చిపోతారు. భస్మం చేయగలిగినటువంటి యొక్క శక్తి విశ్వామిత్రుడికి ఉన్నప్పటికీ కూడా అది ప్రధానం కాదక్కడ. చిన్నతనంలోనే వారి యొక్క అపారమైన పాండిత్యాన్ని, ధనుర్విద్యా పాఠవాన్ని ప్రపంచానికి అంతటికీ కూడా చాటి చెప్పడం కోసం, తద్వారా సీతమ్మ వారి యొక్క వివాహాన్ని కూడా చేయించడం కోసమే విశ్వామిత్రుల వారు వచ్చారు. అనేక శ్రేయస్సుల్ని కలగజేస్తానయ్యా, నువ్వేం భయపడవక్కర్లేదు, రాముడు సామాన్యుడు కాదు, ఆయన సంగతి నీకేం తెలుసయ్యా, నాకు బాగా తెలుసన్నా అని బాలకాండలో విషయం. అందుకనే బాల్యావస్థలో జరిగినటువంటి యొక్క వృత్తాంతం ఏదైతే ఉందో అది బాలకాండ అని పేరు పెట్టారు. 16 ఏళ్ళే రాముడికి సీతమ్మ వారితో వివాహం చేసుకునేటువంటి యొక్క ఆ సమయము 16 సంవత్సరాలు. సరే, అయోధ్యకాండ రెండవది. అయోధ్యలో జరిగిన వృత్తాంతం అంతా ఆ అయోధ్యకాండలో వర్ణన చేశారు కాబట్టి దానికి అయోధ్యకాండ అని పేరు పెట్టారు. అయోధ్యకాండ అయిన తర్వాత అరణ్యకాండ. సరే, అరణ్యానికి వెళ్ళారు, అక్కడ పంచవటిలో ఉండటం చేయటం, రావణుడు ఆ సీతమ్మ వారిని అపహరించడం అనేటువంటి యొక్క విషయాలు, ఆ ఖరదూషణులని సంహారం చేయటం 14,000 మందిని, ఇదంతా కూడా అరణ్యకాండలో జరిగింది. తర్వాత కిష్కింధ, సుగ్రీవ మైత్రి, వారి సంహారము, వానరులందరినీ కూడా పిలిచి 4 దిక్కులకి పంపించడము సుగ్రీవుడు, ఇదంతా కూడా మనకి కిష్కింధకాండలో జరిగింది. 4 దిక్కులకి పంపించాడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు. 3 దిక్కులకి వెళ్ళారు, తూర్పు, పడమర, ఉత్తరం. ఆ 3 దిక్కులకి వెళ్ళిన వారు వానర వీరులు తిరిగి వచ్చేశారు. వారు వెతికారు కానీ దొరకలే సీతమ్మ వారు. దక్షిణం వైపుగా వెళ్ళినటువంటి వారు మాత్రం తిరిగి రాలేదు.
వెళ్ళేటప్పుడు ఒకటే మాట చెప్పాడు సుగ్రీవుడు, వానర వీరులారా, మీకు ఒక నెల రోజులు గడివిస్తున్నా. ఈ నెల రోజుల లోపల మీరు నాకు సీతమ్మ వారు ఎక్కడ ఉన్నదో ఆ వార్తను నాకు తెలియచేయాలి. నెల రోజులు గడిచిందంటే మీకు ఉరిశిక్షేనన్నాడు. సుగ్రీవాజ్ఞ అంటాం మనం, అన్నది చేసేస్తాడు సుగ్రీవుడు. కాబట్టి వాళ్ళు ఆ భయంతో నెల రోజుల లోపల తిరిగి వచ్చారు. 3 దిక్కులకు వెళ్ళిన వారు, దక్షిణం వైపు వెళ్ళిన వాళ్ళంతా వాళ్ళు రాలే. దక్షిణం వైపు వెళ్ళినది ఎవరు? జాంబవంతుడు, అందరికంటే పెద్దవాడు, బాగా వృద్ధుడు, బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, కృతయుగం నుంచి ఉన్నటువంటి వాడే, సామాన్యుడు కాదు జాంబవంతుడు. అలాగే అంగదుడు యువరాజు, హనుమంతుడు, గజగవాక్షుడు, గంధమాదనుడు, నీలుడు, నలుడు, వీరంతా కూడా బయలుదేరి వెళ్ళారు. వెతికారు. ఎక్కడ అమ్మవారు యొక్క జాడ తెలియలే. సముద్రం ముట్టుకొచ్చారు, ఏం చేయాలో తోచలే. అమ్మవారు ఎక్కడుందో తెలియలేదు అని పాపం బాధపడుతూ వెనకడి చరిత్ర అంతా ఒకసారి నెమరు వేసుకున్నారు. ఇదంతా మన కోసమే వచ్చింది, అలా అరణ్యానికి కింద రావడం ఎందుకు, ఆ జటాయు కలపడటం ఎందుకు, రావణాసురుడు ఎత్తుకోకపోవడం ఎందుకు, మళ్ళీ పంపించడం ఎందుకు, ఇలాగా ఏదో పాపం జరిగిన చరిత్ర అంతా చెప్పుకుంటూ బాధపడుతూ నెల రోజులు అయితే గడిచిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి అమ్మవారు దొరకలేదు అని చెప్తే మన ఎట్లాగో ఉరిశిక్షిస్తాడు, కానీ ఆయన చేతిలో ఎందుకు పోవడం, అందువల్ల మనం ఈ సముద్రంలోనే పడి చనిపోదాము, లేకపోతే ముక్కు మూసుకొని ప్రాయోపవేశం చేద్దాము అని ఇలాగా అనేక రకాలుగా వాళ్ళు అనుకుంటున్నారు. ఈ వాళ్ళు చెప్పుకున్నటువంటి యొక్క ఈ కథలో జటాయు యొక్క మాట విని సంపాతి అనేటువంటిది, ఆ జటాయు యొక్క అన్న, పర్వతాకారం, పర్వతం పెద్దగా ఎంత ఎత్తు ఉంటుందో ఆ సంపాతి కూడా అంత ఎత్తు ఉన్నది. అది విని, ఎవరయ్యా మీరు, ఏమిటి మా తమ్ముడు జటాయు యొక్క మాట మాట్లాడుతున్నారు ఏమిటి, మీకు తెలుసా ఏమిటంటే ఆయన మళ్ళా మొదటి నుంచి అంతా చెప్పుకొచ్చారు. ఓహో అలాగా, అయితే సీతమ్మ అక్కడ ఉంది, సముద్రం అవతల ఉన్నదయ్యా, లంకానగరంలో ఉన్నది, మీరు అక్కడికి ఎవరైనా వెళ్ళగలిగితే మీరు ఆమెను చూడొచ్చు అనేటువంటి యొక్క విషయాన్ని సంపాది చెబితే ఆ మాట విని అంతా సంతోషించారు. కానీ ఎవరు వెళ్ళాలి? శతయోజనములు ఉన్నది అంటే 100 యోజనాలు, 100 యోజనాల విస్తీర్ణమైనటువంటి యొక్క సముద్రాన్ని లంఘించి ఎవరు వెళ్ళగలరు? జాంబవంతుడు అన్నాడు, నేను వెళ్ళగలను కానీ తిరిగి వస్తానో లేదో కొంచెం అనుమానం ఉన్నాయి. ఏం చేతట, ఆయనకు మోకాల్లో పర్వతం విరిగిందిట ఎప్పుడో, కాబట్టి కాళ్ళు నొప్పయ్యా నేను, అందువల్ల పైనుంచి నేను వెళ్ళగలను కానీ తిరిగి అయితే మళ్ళీ వస్తాను రాలేను అని నాకు కొంచెం అనుమానంగా ఉంది. సరే, ఒకరు 10 యోజనాలు అన్నారు, 20 అన్నారు, 50 అన్నారు, ఇలాగ మొత్తానికి వాళ్ళ యొక్క బలపరాక్రమాలన్నీ చెప్పుకున్నారు. ఆంజనేయ స్వామి గారు మాత్రము దూరంగా ఎక్కడో కూర్చొని ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో జాంబవంతుడు వెతికాట ఆంజనేయ స్వామి గారు, ఏది మా వాడి ఏడి ఆంజనేయుడు, ఇంతమంది కనపడుతున్నారు, ఆంజనేయుడు ఏడి అని చెప్పి వెతుకుతూ ఆ మూలన కూర్చున్నాయట. వెతుకుతూ ఉంటాడు, ఎవయ్యా ఆంజనేయ, అన్నీ తెలిసిన వాడివి, బలపరాక్రమాలు కలిగినటువంటి వాడివి, బుద్ధిమంతుడివి, ధైర్యవంతుడివి, ఇలాంటి వాడివి నువ్వు ఏం మెదలకుండా ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటే ఎలాగయ్యా? నువ్వే వెళ్ళగలవు లంకానగరానికి, నువ్వు సామాన్యమైన బలం నీకు లేదు, నువ్వు సామాన్యుడిది కాదు నాయనా అని చిన్నప్పుడు ఆయన ఆ సూర్యుడిని ఏదో పండు అని చెప్పి అనుకొని
పసితనంలో పైకి ఎగిరినటువంటి యొక్క విషయాన్ని గుర్తు చేశాడు. అలా అంటే ఆయన ప్రోత్సహించాడు అన్నమాట. అప్పుడు ఆయన చాలా సంతోషించి ఆ లంకా నగరానికి వెళ్ళటానికి ఉద్యుక్తుడైనాడన్నారు. ఈయన సుందరుడు. అయితే మరి కిష్కింధ అన్నారు, సుందరకాండకు సుందరకాండ అని ఎందుకు పేరు వచ్చింది అని ఇంకొక మాట. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథాగా, సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపికి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. అన్ని సుందరమే. ఏమిటి అన్నీ సుందరం అంటే ఏమేమిటి సుందరాలు? సుందరే సుందరో రామ. సుందరకాండలో లోకోత్తరమైన సౌందర్య రాశి, సౌందర్యం కలిగినటువంటి యొక్క మహానుభావుడు రామచంద్ర ప్రభు. మామూలు సౌందర్యం కాదాయింది. అరణ్యంలో వెళ్తుంటే పశుపక్షాది జంతువులన్నీ కూడా ఆయన యొక్క ఆ లావణ్యాన్ని, ఆ సౌందర్యాన్ని చూచి ఆకలిగా ఉండి మేతలు మేస్తున్నటువంటి యొక్క పశుపక్షాది జంతువులు కూడా అవి తినడం మానేసి ఆ రాముని యొక్క సౌందర్యాన్ని అలా కళ్ళు విప్పారా చూచినాయిట. అంతటి సౌందర్యం గలవాడు రాముడు. మానవుల విషయంలో చెప్పేది ఉంది. అందువల్ల అలాంటి సౌందర్యాన్ని, ఆయన యొక్క సౌందర్యం ఎలా ఉన్నదో, ఎలాంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు, ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి సీతమ్మ వారికి తెలియజేస్తారు. సాముద్రిక లక్షణాలు అంటారు వాటిని. మనకు ముందర వస్తుంది భవిష్యత్తులో సుందరకాండలో, అప్పుడు మనం చెప్పుకుందాం. అందువల్ల సుందరమైనటువంటి వాడు రాముడు కాబట్టి ఇది సుందరకాండ. సుందరీ కథ, లోకోత్తర సౌందర్య రాశి. సీతమ్మ వారు చాలా సౌందర్యంగా ఉంటుంది. అందువల్ల ఆవిడ యొక్క కథ. అందుకనే వాల్మీకి మహర్షి వారు సీతాయాశ్చరితం మహత్ అన్నారు. పౌలస్య విధమిచ్చేవ సీతాయాశ్చరితం మహత్. సీతమ్మ వారి యొక్క చరిత్రే. సీతమ్మ వారి లేకపోతే రామాయణమే ఉంది. ఆమెతోనే ముడిపడి ఉంది రామాయణం మొత్తం కూడా. అందువల్ల ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణించడం ఒకటి, ఆమె యొక్క కథ కాబట్టి సుందరీ కథ అంటే సీతమ్మ వారి యొక్క కథ. ఏది సుందరకాండం. మరి సుందరే సుందరం వనం అన్నారు. లంకానగరంలో సుందరం వనం అంటే అశోకవనం. అశోకవనం అది మామూలు వనం కాదు, చాలా అందంగా ఉంది. చూసి తీరాల్సిందే ఎవరైనా సరే. ఎక్కడ చూసినా మరి వజ్ర వైఢూర్య గోమేధిక పుష్కరాగ మరగత మాణిక్యాలతో, తెంపులతో చెక్కబడి ఉండేటువంటి యొక్క అరుగులు, దిగుడు బావులు ఉన్నాయి. ఆ మెట్లన్నీ కూడా నవరత్నాలతో, తెంపులతో చెక్కబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా బంగారపు దిన్నెలు, బంగారపు స్తంభాలు, బంగారపు మండపాలు, అంతా బంగారము వెండి రత్నాలు తప్ప మరొకటి కనపడదు అక్కడ. అశోకవనంలో అంతే. ఆ లంకానగరంలో కట్టబడినటువంటి యొక్క మేడలు, ఆ మిద్దెలు అవన్నీ కూడా అలాంటివే. కాబట్టి ఆ లంకానగరం చాలా సౌందర్యంగా ఉంటుందిట. అందువల్ల ఆ వనము ఇంకా అందంగా ఉంటుందన్నారు. అందుకనే సుందరే సుందరం వనం అన్నారు. సుందరే సుందరం కావ్యం. సుందరం కావ్యం అంటే ఇది రామాయణము మామూలుగా పురాణం అంటాం. ఇది ఇతిహాసం అని దీన్ని అర్థం. రామాయణం ఇతిహాసం, భారతం కూడా ఇతిహాసం. కాబట్టి
ఇతిహాసం అయినప్పటికీ కూడా దీన్ని కావ్యంగా రాశారు వాల్మీకి మహర్షి. కావ్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎత్ర వాచ్యాదిశాయి వ్యంగ్యం సధ్వని అని మనకి శాస్త్రంలో చెప్పబడింది. వాచ్యార్థంతో పాటు వ్యంగ్యార్థమైతే ఎక్కడైతే ఉంటుందో అది ధ్వని అంటారు. ఇంకా అనేక రకాలైనటువంటి యొక్క అలంకారాలు ఎన్నో విషయాలతో వర్ణనలతో కూడి ఉండేటువంటిది కావ్యము అన్నారు. అందుకే సుందరమైనటువంటి యొక్క కావ్యము రామాయణం అన్నారు. సుందరే సుందర కవి. సుందరకాండలో సౌందర్యవంతుట కవీశ్వరుడు ఆంజనేయస్వామి. అందువల్ల ఇది సుందరం అన్నారు. సుందరే సుందరం మంత్రం. ఆంజనేయస్వామి వారి యొక్క మంత్రం సుందరమైన మంత్రం. హరిమర్కట మర్కట అని దానికి మంత్రం. మంత్రాన్ని మనం మైకుల్లో చెప్పుకోం. కాబట్టి సుందరం మంత్రం అంటే ఆంజనేయస్వామి వారి యొక్క మూల మంత్రం అన్నమాట. ఇన్ని సుందరాలు ఉన్నాయ్యా సుందరకాండలో. మిగతా కాండలన్నిటికీ సందర్భోచితంగా పేర్లు పెట్టారు. ఒక సుందరకాండ వచ్చేటప్పటికీ ఇన్ని సుందరాలు ఉన్నాయి కాబట్టి ఈ కాండలో దీనికి సుందరకాండ అని పేరు పెట్టాడు వాల్మీకి మహర్షి అని చెప్పారు. సుందరేకం న సుందరం. సుందరకాండలో సుందరం కానిదేది అన్నీ సుందరాలే అన్న. కాబట్టి ఈ రకంగా సుందరకాండ యొక్క మహాత్మ్యము గొప్పతనము ఇలాగా అనేక రకాలుగా చెప్పబడింది. ఎందుకంటే సుందరకాండ అంటే ఆంజనేయ స్వామి వారు వెళ్ళారు చేశారనేది మామూలుగా జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. సినిమాల్లో చూపిస్తారు, ఇంకేదైనా టీవీల్లో చూపిస్తారు. కాబట్టి అది కాదు ఇక్కడ ప్రధానమైనటువంటిది. ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవము చాలా గొప్పది. ఆయన త్రిమూర్త్యాత్మకమైనటువంటి యొక్క పరతత్వం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అని. త్రిమూర్త్యాత్మకమైనటువంటి యొక్క పరబ్రహ్మతత్వమే ఆంజనేయుడు. మామూలు వాడు కాదు ఆయన. ఏకాదశ రుద్రాంశ కలిగినటువంటి వారు ఆంజనేయ స్వామి. చేతనే మనము మరి ఇక్కడ రామలింగేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో మనం సుందరకాండ చెప్పుకుంటున్నామంటే ఆ రామలింగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉన్నది. ఆయనే ప్రేరేపణ చేశారు. రాముడే కదా. రామలింగేశ్వరుడు అంటే ఎవరు? రాముడే. రామేశ్వరంలో ఎవరు? రామలింగేశ్వరుడే. రామేశ్వరంలో రామలింగేశ్వరుడు మనకి. అలాగే ఇక్కడ కూడా మనకి బాపట్లలో కూడా రామలింగేశ్వరుడు. ఆయనే ఈయన. ఇద్దరికి తేడా ఏం లేదు. ఈ యొక్క దేవాలయం కూడా ఇవాళదే మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి యొక్క దేవాలయం అంటున్నారు. అంచేత ఆ యొక్క ఆ శివలింగంలో సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువు వారు తిష్ట వేసుకొని ఉన్నారు. పర్వతవర్ధని అమ్మవారు సమేతంగా ఇక్కడ స్వామివారు మరి వెలిసి ఉన్నారు. ఆయన యొక్క అనుగ్రహంతోనే ఈ రోజున సుందరకాండ ప్రవచనం అనేది ఈ రోజున ప్రారంభమైంది. నూతన సంవత్సరం అని ఇందాక చెప్పారు కదా. నూతన సంవత్సరం ఇలా సుందరకాండతో ప్రారంభం అవటం అనేటువంటిది అది విన్నటువంటి వారికి అన్ని రకాలుగా కూడా శ్రేయస్సుని కలగజేస్తుంది. తప్పనిసరిగా సందేహమేమి లేదు. ఆంజనేయ స్వామి వారిని ఒక్కరిని కనుక పూజించినట్లయితే సర్వదేవతలను కూడా పూజించినట్లేదన్నారు. దానికి అనేక రకాల ప్రమాణాలు కూడా మనకి పరాశర సంహిత, ఇంకా దత్త చరిత్ర అనేటువంటి యొక్క ఆ గ్రంథాలలో మనకు స్వామివారి యొక్క గొప్పతనాన్ని గురించి మనకు రాయబడి ఉన్నది. అలాగే అగస్త్య సంహితలో రామోత్తర తాపినియాదిషు జ్ఞాయతేరన్నారు. అర్చయంతి హనుమంతం బ్రహ్మ విష్ణు శివాపి.
బ్రహ్మ, శివుడు, విష్ణువు కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తారట. హనుమత్ సదృశం దైవం నాస్తి నాస్తే స్వేవ భూతలే. ఆంజనేయ స్వామితో సమానమైనటువంటి యొక్క దైవం అంటే దేవుడు ఎక్కడా లేడు. జానకీపతి సాక్షాత్ ఆదినారాయణ. జానకీపతి అంటే శ్రీరాముడు సాక్షాత్ ఆదినారాయణుడే, సందేహం లేదు. ఈశ చక్రాది లోకేశ కుమారో గణనాయక బ్రహ్మర్షయో వశిష్టాద్యా సనకాద్యాశ్చ యోగిన పితరో వసవో రుద్రా పూజితాస్తుర్న సంశయ. ఇది ఆంజనేయ స్వామిని బ్రహ్మర్షులు పూజించారు, వశిష్టాదులు పూజించారు. అలాగే యోగి పుంగవులంతా కూడా ఆయన్ని భావన చేశారు, ఆయన అర్చన చేశారు. అలాగే కాకుండా పితృదేవతలు కూడా ఆయన్ని అర్చన చేశారు. వసువులు, రుద్రులు, వసభో రుద్ర ఆదిత్య ఉపరుస్పృశుంభోగ్రం చేత్తారమధిరాజవక్రం అది మనకి వేదం చెప్తున్నది. గౌరీరి సోమాపరాధాయేన సపత్ర అపతేభవంతింద్రాగ్రిభ్యామపబాధామహేతాన్ వసభో రుద్ర ఆదిత్య ఉపరిస్పృశుంభోగ్రం చేత్తారమధిరాజవక్రం. పితరులు, వసవులు, రుద్రులు మొదలైనటువంటి వారంతా కూడా ఆంజనేయ స్వామిని పూజించారు. ఈ రకంగా ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పతనము అంతా ఇంతా కాదన్నారు. ఉమా సంహితలో చెప్పారు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అని. హనుమాన్ సర్వదేవాత్మక ఇది. సర్వ దేవతలు ఆంజనేయ స్వామిలో ఉన్నారు. ఆయన్ని పూజించినట్లయితే సమస్త దేవతల్ని పూజించినటువంటి యొక్క ఫలితం తప్పనిసరిగా వస్తుందన్నారు. యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః శ్రీమారుతే సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్తయైవ. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః. భోగం ఉన్న చోట మోక్షం ఉండదు, మోక్షం ఉన్న చోట భోగం ఉండదు. అదో ఏదో కానీ ఆంజనేయ స్వామి వారిని కనుక శ్రద్ధాభక్తులతో అర్చించినట్లయితే ఇహలోకంలో భోగభాగ్యాలు వాడు అనుభవిస్తాడు. శరీర పాతనానంతరం అంటే మరణానంతరం మోక్షాన్ని కూడా ఆ జీవుడు వెళ్తాడు, మోక్షానికి కూడా వెళ్తాడు. అంతటి గొప్ప శక్తిమంతుడు, మహానుభావుడు, రామభక్తుడు, సీతాన్వేషణ తత్పరుడు అయినటువంటి వాడు ఆంజనేయుడు. యస్తు గేహే హనుమంతం భక్త్యా నిత్యం ప్రపూజయ తద్గృహే తత్ప్రభావేన నిత్యం లక్ష్మీ రచంచల. ఎవరి గృహంలో అయితే నిరంతరము కూడా శ్రద్ధాభక్తులతో ఆంజనేయ స్వామి పూజింపబడతాడో వారింట్లో లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుందిట. ఎక్కడికి పోదు, అక్కడే కూర్చుంటుందిట, చంచలమైపోదు అన్నారు. ఆంజనేయ స్వామిని పూజించేటువంటి వాడు దీర్ఘాయుష్మాన్వితుడు అవుతాడు, ఆరోగ్యవంతుడు అవుతాడు. అన్ని కార్యక్రమాలలో వాడు విజయాన్ని పొందుతాడు. ఎలాంటి యొక్క వ్యాధులు వాడికి రావు అని ఈ రకంగా మనకి ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవము అనేక గ్రంథాలలో, అనేక పురాణాలలో వర్ణించబడింది. చేత అలాంటి ఆ ఆంజనేయ స్వామిని ఇంత గొప్పవాడు కాబట్టి జాంబవంతుడు ఈయనే సమర్థుడు, ఇంతకంటే గొప్పవాడు ఇంకెవడు లేడు. శతయోజనమైన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి సీతమ్మ వారిని చూచి ఆమె జాడ తెలుసుకొని మళ్ళా తిరిగి రాగలడు
సందేహం లేదు అని జాంబవంతుడు భావించి ఆయన ప్రేరణ చేస్తే అప్పుడు ఆంజనేయుడు ఎంతో ఉత్సాహంతో రామభద్రుణ్ణి ఒకసారి మనస్సులో ధ్యానం చేసి మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళారు. మహేంద్ర పర్వతం మీద నుంచే స్వామివారు ఆకాశ మార్గంలో లంకా నగరానికి బయలుదేరి వెళ్తారు. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణక ఈయేష పదవందేస్తుం చారణ చరితే పధీయి. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకొని వెళ్ళిన తర్వాత జాంబవంతుని యొక్క ప్రేరణతో మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళి మనస్సులో ఒకసారి రామచంద్ర ప్రభువుని ధ్యానం చేశారు. మొట్టమొదలే మనస్సుతో భావన చేశారట. ఇప్పుడు శరీరంతో బయలుదేరి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నారు. నిష్కరం దుష్ప్రతిద్వంద్వక చికీర్షల్ కర్మవానరక సముద్ర శిరుగ్రీవో గవం పతిరివాపభౌ. ఎవరూ చేయలేనటువంటి యొక్క పని. సముద్రం దాటం మాట్లాడి 1 మైల 2 మైళ్ళ 3 మైళ్ళ 5 మైళ్ళ శతయోజనములంటే యోజనం అంటే 8 మైళ్ళు అన్నారు. అలాంటిది 100 యోజన అంటే దాదాపుగా 1200-1300 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అలాంటి యొక్క దూరాన్ని ఆంజనేయ స్వామి వారు తన యొక్క యోగశక్తితో అమాంతము ఆ మహేంద్ర పర్వతం మించి పైకి ఎగిరారు. ఆ ఎగిరేటప్పుడు ఎలా ఉందో వర్ణన చేస్తున్నారు వాల్మీకి మహర్షి. సముద్ర శిరోగ్రీవో గవాంపతిరివాభవు. మహేంద్ర పర్వతం మీద 2 కాళ్ళు పెట్టి ఒక్కసారి ఇట్లాగా ఆ తలకాయని పైకి అన్నారట. అప్పుడు ఎలా ఉన్నారట, గవాంపతిరివాభవు, వృషభరాజు వలె శోభించారన్నారు. అంటే కోడెదూడ చూశారా, ఎలాగైతే తల కొమ్ములతోటి చెవులు నిక్కబడుచుకొని ఒక్కసారి అలాగా పైకి వస్తుందో పైకి ఎత్తుతుందో కోపంగా, ఆ రకంగా ప్రకాశించారు అన్నారు. నిష్ప్రమాణ శరీరస్వం లిలింగైషురర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాంచ పర్వతం. పర్వతం ఎత్తు ఉన్నారు స్వామివారు. కొలవటానికి వీల్లేదు, ఇంత పొడుగున్నారు ఇంతలా ఉన్నారని చెప్పి చెప్పడానికి వీల్లేనటువంటి యొక్క ప్రమాణంలో అంతటి వెడల్పుగా అంతటి పొడవుగా ఉన్నటువంటి వారు స్వామివారు. తన యొక్క బాహువుల్ని అంటే చేతుల్ని ఇట్లా ముందుకు చాచారు. అలాగే తన 2 కాళ్ళని ఆ పర్వతం మీద గట్టిగా తొక్కి పట్టారు. చరణాభ్యాం చ పర్వతం బాహుభ్యాం పీడయామాస. ఎప్పుడైతే ఈ బలమైనటువంటి 2 పాదాలని ఆ పర్వతం మీద గట్టిగా తొక్కి పట్టారో, మహేంద్ర పర్వతం అంటే మామూలుది కాదండి. అది కొన్ని వేల మైళ్ళు వ్యాపించి ఉంటుంది ఆ పర్వతం. శిఖరాలు ఆకాశాన్ని అంటుతాయా అన్నట్టుగా ఉంటాయి. ఎంతో వెడల్పు ఎంతో పొడవు ఉంటుంది. అలాంటి యొక్క ఆ పర్వతము స్వామివారి యొక్క 2 కాళ్ళు బలంగా అక్కడ పెట్టడం వల్ల, తొక్కి పెట్టడం వల్ల పర్వతం అంతా ఒకసారి భూకంపం వస్తే ఎలాగైతే భూమి కదులుతుందో అలాగా ఆ మహేంద్ర పర్వతం అంతా అటు ఇటు ఒక్కసారి కదిలిపోయింది. అంతటి బలం కలిగినటువంటి వారు స్వామివారు. ఆ కదిలితే ఆ పర్వతం మీద ఎన్నో వృక్షాలు ఉన్నాయి, అనేక వేల పూల చెట్లు ఉన్నాయి. ఆ పూల చెట్లకు ఉండేటువంటి యొక్క పూలన్నీ కూడా ఒక పెద్ద గాలి వస్తే, తుఫాను గాలి వచ్చినప్పుడు ఆ గాలికి ఆ చెట్ల మీద ఉండేటువంటి యొక్క పూలన్నీ ఒక్కసారి ఎలాగైతే పడిపోతాయో కింద,
అలాగా ఆంజనేయ స్వామి వారి మీద పడిపోయినాయిట. అంటే పూల వర్షం కురిసినట్లుగా, పుష్పపర్వతమా అన్నట్టుగా శోభించారట ఆంజనేయ స్వామి వారు. అదే కాదండి, శిరోభిః పృథుభిః సర్వావ్యక్త స్వస్తిక లక్షణైః వబంతః పావకం ఘోరం తదంశు దశనైః శిలాక. ఆ మహేంద్ర పర్వతం లోపల బండరాళ్ళ యొక్క మధ్యలో గుహలలో ఉండేటువంటి యొక్క కోడె తాచులు ఉంటాయి, పాములు, భయంకరమైనటువంటి యొక్క సర్ప. ఆ సర్పాలన్నీ కూడా భూకంపం వచ్చిందా అన్నట్టుగా ఆ రాళ్ళన్నీ ఒచ్చుకొని అటు ఇటు బాగా గబగబా కదిలితే అవి ఉండలేక పరుగు పరుగున బయటకు వచ్చి వాటి యొక్క కోరలతో ఆ పర్వతం మీద ఉండేటువంటి యొక్క బండరాలను ఆ కోపంతో కోరలతో కొడితే అవన్నీ కూడా 4 ఒక్కలుగా చీలిపోయినాయిట. దాంట్లోంచి మంటలు కూడా వచ్చాయన్నారు. ఆ విషమంతా కక్కినాయన్నమాట ఆ కోపం చేత. జజ్వలు పావకోద్దీప్తా విబుధుశ్చ సహస్రశః. ఆ బండరాళ్ళన్నీ వేలకు వేలుగా పొడి అయిపోయినాయన్నారు. కొన్ని యొక్క ఆ బండరాళ్ళు ఆ విషజ్వాలలకి మండిపోయినాయన్నారు, నల్లగా మాడిపోయినాయిట ఆ విషజ్వాలల వల్ల. చూచేటువంటి వాళ్ళకి రోమాలన్నీ నిక్కబడుచుకొని ఆశ్చర్యపోయేటట్లుగా తయారైంది ఆ పర్వతం. అప్పుడు స్వామివారు సింహనాదం చేశారు ఒక్కసారి. ఆంజనేయ స్వామి వారు సుమఖానాదం ననాద సుమఖానాదం సుమఖానివతో జదకాగా బాహు సంస్తంభజావాస బకాపదిగసంవిభౌ. స్వామివారి యొక్క ఆ బాహువులు అంటే ఆ భుజం దగ్గర నుంచి ఉంచేటువంటి యొక్క చేతులు పరిఘాల అంటే ఆయుధాలలాగా ఉన్నాయిట. అంటే పెద్ద పెద్ద స్తంభాలు. మనం చూడండి, పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు లేకపోతే బ్రిడ్జీలు కడుతుంటే పెద్ద పెద్ద మనం స్తంభాలు కడుతుంటాం కదా, అలా ఉన్నాయిట స్వామివారి యొక్క బాహువులు. అలాంటి యొక్క ఆ బాహువులు చాచారు ముందుకి. పెద్దగా నాదం చేసి కొంచెం వంగారట. ససాదత కపి కట్యాం చరణం సంచుకోచ. ఆ మోకాలని ముందుకు పెట్టారు, వెలకవేపు భాగం కొంచెం వంగారు. వంగి చేతుల్ని ఇట్లా ముందుకు చాపారు, అంటే పైకి ఎగరటానికి. పైకి ఎగరటానికి ఉద్యుక్తుడైనాడు అన్నమాట ఆయన. అట్లా అయితే కానీ పైకి ఎగరలేరు, అలా పెట్టారు. తర్వాత ఏం చేశారు? రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. యోగీశ్వరీశ్వరుడు ఆంజనేయ స్వామి గారు మహాయోగి కదా ఆయన. పంచప్రాణాలని తన యొక్క హృదయంలోనే నిరోధించారు. ఎప్పుడైతే అలా నిరోధిస్తారో శరీరం పైకి లేస్తుంది. అలా స్వామివారు రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. అలా ఆకాశాన్ని చూస్తూ ఆ ప్రాణాలను హృదయంలోనే నిరోధించారు. నిరోధించి బయలుదేరబోతూ తన చుట్టూ వానర వీరులంతా ఉన్నారుగా, ఆనందిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు మిగతా వానర వీరులంతా కూడా. వాళ్ళందరినీ చూచి స్వామివారు ఒక శపథం చేశారు. వానర వీరులారా, ఇదిగో బయలుదేరి వెళ్తున్నా ఇప్పుడే లంకా నగరానికి. యథా రాఘవనుముక్త సర్వస్వసన విక్రమకాగా గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితంబు. రామచంద్ర ప్రభువు తన కోదండంలోంచి ఎక్కుపెట్టినటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క తన బాణము ఎక్కడ ఆగకుండా ఎలాగైతే శత్రువుల యొక్క గుండెలలోకి వెళ్ళి గుచ్చుకొని చీల్చి చండాడి మళ్ళా స్వామివారి యొక్క అంబుల పొదలో వచ్చి చేరుతుందో, అదేవిధంగా నేను ఎక్కడ ఆగకుండా ఇదే వేగంతో లంకా నగరానికి వెళ్తా, అమ్మవారిని వెతుకుతా, మొత్తం దాలిస్తా. నహి ద్రక్ష్యావదితాం లంకాయాం జనకాత్మజ.
ఒకవేళ అమ్మవారు అక్కడ లేదనుకోండి, ఎంత వెతికినా కనపడలేదనుకోండి, ఇదే వేగంతో అక్కడ కూడా ఆగను, మళ్ళా స్వర్గలోకానికి వెళ్తా, అక్కడ కూడా వెతుకుతా అని ఈ రకంగా శపథం చేశారు. అంటే ఎక్కడ ఆగకుండా వెళ్తాను అని శపథం చేశారు వానర వీరుల మధ్యలో. అలా శపథం చేసి పైకి ఒక్కసారి ఎగరబోతూ సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చార్యజం కృత్వా చకార గమనే మతు. సూర్యాయ మహేంద్రాయ, మొట్టమొదలు సూర్య భగవానుడికి నమస్కారం చేశారు. ఎందుకు? తనకు గురువై గురు నమస్కారం చేశారు. ఆయన దగ్గర నవవ్యాకరణములు నేర్చుకున్నారు శిష్యుడై. నా ఖాళీ లేదయ్యా బాబు, నేనెక్కడ చెప్పాను నీకు చదువు, ఉదయాన్నే నేను బయలుదేరి ఎక్కడ ఆకుండా వెళ్తూ ఉంటాను అష్టాద్రి పర్వతం వరకు, నీకు ఎక్కడ నేను పాఠం చెప్పాలంటే అక్కర్లేదు గురువు గారు, నేను అక్కడో కాదు ఇక్కడో కాదు పెడతా, చెవు పెడతాను వింటానన్నా. అంతటి వాడు ఆంజనేయ స్వామి గారు. అలా నేర్చుకున్నారు నవవ్యాకరణ. కాబట్టి గురువు గారు కాబట్టి ఆ కృతజ్ఞతాభావంతో ఫస్ట్ గురువందనం చేశారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర కదా, త్రిమూర్త్యాత్మకమైనటువంటి యొక్క పరబ్రహ్మ స్వరూపమేగా గురువు. కాబట్టి సూర్యుడు కూడా అంతే కదా, ఈశ్వరుడు యొక్క అంశ సూర్యుడు కూడా. అంచేత సూర్య భగవానుడు తన గురువుకి నమస్కారం చేశారు. ఇంకొక విషయం, ఇదివరకు చిన్నతనంలో ఎప్పుడో పంటలు కొని చెప్పి ఆ సూర్యుడి దగ్గరికి వెళ్తూ ఉంటే మరి కొంచెం వేడితో కొంచెం ఆ శరీరం అంతా కూడా వెచ్చబడింది. రాక్షసుడు అని చెప్పి అనుకొని ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే ఆయన కింద పడడం, ఆ దవడలు కొంచెం ఇది కావడం, అప్పుడు అందుకనే ఆయనకి హనుమాన్ అనే పేరు రావడం అనేటువంటిది జరిగిందన్న. కాబట్టి అయ్యా గురువుగారు, నన్నేం చేయకండి, మీ యొక్క వేడితో నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను సీతాన్వేషణ కోసమై బయలుదేరి లంకానగరానికి వెళ్తున్నాను, నా మీద దయ చూపండి, అనుగ్రహించండి అనేటువంటి యొక్క ఉద్దేశంతో కూడా సూర్యుడికి నమస్కారం చేశారు మొట్టమొదలు అని ఒక భావం. మహేంద్రాయ, వెంటనే మహేంద్రుడికి నమస్కారం చేశారు. చెప్పానుగా ఇప్పుడే, దుర్బలిగా నన్ను రాక్షసుడు అనుకునేవు, చిన్నప్పుడు ఏదో తెలియక చేశాను, ఇప్పుడు ఆ పని చేయబోకు, నేను సీతాన్వేషణ అమ్మవారిని వెతకడం కోసం వెళ్తున్నాను, రామచంద్ర ప్రభు యొక్క ఇల్లాలని, అంచేత మీరు కూడా నన్ను అనుగ్రహించండి, నాకు సహాయం చేయండి అనేక ఉద్దేశంతో మహేంద్రుడికి నమస్కారం చేశారన్నారు. పవనాయ, పవనాయ వాయుదేవుడు తన తండ్రి, పితృదేవో భవ, కాబట్టి తండ్రికి నమస్కారం చేశారు. ఏం చేస్తారంటే వాయువు కూడా ఉండాలిగా. బాగా పైకి వెళ్ళిన తర్వాత కొన్ని లక్షల కిలోమీటర్లు పైకి ఎక్కడో వెళ్ళారు స్వామివారు, అక్కడ వాయువు ఉండదు, అంచేత మీ యొక్క అనుగ్రహం కూడా నాకు కావాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో ఆ వాయువుకి తన తండ్రికి నమస్కారం చేశారన్నారు. బ్రహ్మగారికి నమస్కారం చేశారు, బ్రహ్మానుగ్రహం కావాలి. ఎందుకంటే ముందర మరి చాలా ఉందిగా విషయం. అందువల్ల స్వయంభు విభూతిభ్యశ్చంజనం కృత్వా, ఇంకా ఆకాశంలో సంచరించేటువంటి కనపడకుండా ఉండేటువంటి యొక్క అనేక రకాల భూతగణాలు ఉంటాయి. అవి ఏమీ చేయకుండా అంటే వాటి వల్ల భయం అని కాదు, ఇంత గొప్పవాడు కదా, సమర్థుడు కదా, బలపరాక్రమాలు గలవాడు కదా, ఈయన ధైర్యశాలి కదా, ఈయనకి భయం ఏంటండి, వాళ్ళందరికీ దండం ఎందుకు పెట్టడం అని కొన్ని అక్కర్లేదు ప్రశ్నలు కొంతమంది వేయొచ్చు. అది కాదు అక్కడ విషయం. వీళ్ళందరితోటి మధ్యలో ఆయన ఒక లక్ష్యంతో వెళ్తున్నారు. వీళ్ళందరితోటి తగాదాలు పెట్టుకొని వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపితే ఆయనకి సమయం అంతా వ్యర్థమవుతుంది, టైం వేస్ట్ అనమాట. అనుకున్న పని సాధించలేడు, ఇబ్బంది అవుతుంది. ముఖ్యమైన పని అది.
ఈ చిన్న చిన్న గ్యాంగులతో వాళ్ళతో యుద్ధాలు చేయడం, చంద్రం వాళ్ళని చంపడం ఇది ఆయనకి అనవసరమైన విషయం కదా. కాబట్టి మీరెవరు కూడా నాకు ఇబ్బంది పెట్టకండి, నా మానాన నన్ను పోనీయండి. మీరు కూడా ఆ రామచంద్ర ప్రభువుకి సహాయం చేయండి, నేను సహాయం చేస్తున్నా, నాతో పాటు మీరు కూడా సహాయం చేయండి అనే ఉద్దేశంతో వినయంగా నమస్కారం చేస్తున్నారు. ఆయన అసమర్థుడిది కాదు, ధైర్యం లేక కాదు, బలపరాక్రమాలు లేక కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని వారికి నమస్కారం చేస్తున్నాడు. భూతేభ్యంజలిం కృత్వా చకార గమనే మతిం. వీరందరికీ నమస్కారం చేసి వారి యొక్క ఆశీస్సులను పొంది ఒక్కసారి అలాగా ఆకాశం మీదికి ఎగిరారు స్వామివారు. జయ వీర హనుమానికి. సర్వథా కృతకర్యోకం యస్యామి సఖసీతయా అనయిష్యామి బాలంకాం సముత్పాట్య సరావణం. ఏవైనా సరే నేను వెళ్ళేటువంటి యొక్క ఆ పని ఏదైతే ఉందో దానిని సాధించుకొని వస్తానన్నారు. పని కాకుండా అయితే నేను వెనక్కి తిరిగి రాను అది శపథం చేశారు. అవసరమైతే సీతమ్మ వారితో కలిసే వస్తా, అంటే ఆమెను తీసుకొనే వస్తారన్నారు. ఏష్యామి సహ సీతయ ఆనయిష్యామి వాలంకాం సముత్పాట్య సరావణం. ఒకవేళ కుదరకపోతే ఆ రావణాసురుడితో సహా లంకా నగరాన్నే తీసుకొస్తారన్నారు రాముల వారి దగ్గరికి. అంత ఇదిగా శపథం చేసి వెళ్ళారు స్వామివారు. ఆనయిష్యామి వాలంకాం సముత్పాట్య సరావణము అని ఈ రకంగా ప్రతిజ్ఞ చేసి ఉత్పపాతాధ వేగేన వేగవాన విచారయులు సుపర్ణమివ చత్వానం మేలే సకపి కుంజరకాగా. చాలా వేగంగా పైకి వెళ్ళారు. ఒక్కసారి ఆ అనంతమైనటువంటి యొక్క యోగ శక్తితో పైకి విమానం వెళ్ళినట్టు పైకి వెళ్ళిపోయినారు. అది సాధ్యమా? సామాన్యులకు ఎవరికైనా సాధ్యమవుతుందే ఈ శరీరంతో పైకి ఎగరటం? అందుకని ఆయన మహానుభావుడు, రామానుగ్రహాన్ని పొందినటువంటి వాడు, ఏకాదశ రుద్రాంశతో సంభవించినటువంటి వాడు మహానుభావుడు. నేను గరుత్మంతుణ్ణి నేనే కదా అని కూడా అనుకున్నారట ఆ వెళ్ళేటప్పుడు. గరుత్మంతుడు వెళ్తాడు కాబట్టి, గరుత్మంతుడు అయితే వెళ్తాడు, వారికి రెక్కలు ఉన్నాయి కాబట్టి. ఈయనకి రెక్కలు ఉన్నాయి, ఈయనకి రెక్కలు లేవు, అయినా గరుత్మంతుడిలాగా వెళ్ళారు. అంటే ఎంత శక్తి ఉండాలి? గరుత్మంతుడిని మించిన శక్తి ఉంది ఈయనకి. అలా ఒక్కసారి అలా భూమికి పైకి లేచి వెళ్ళేటప్పుడు ఈ మహేంద్ర పర్వతం మీద కొన్ని వందల వేల సంవత్సరాల బట్టి లోపల ఉన్నటువంటి చెట్ల వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ వేళ్లను కూడా అటు ఇటు కూడా కదిలిపోయి పెద్ద భూకంపము, పెద్ద భయంకరమైన ఏదో గంటకు 500 కిలోమీటర్లు వాయువు వస్తే ఆ చెట్లన్నీ కూడా వేళ్లతో సహా ఎట్లయితే పడిపోతాయో, ఈయన ఆ గవక్కున ఆ పైకి ఎగిరేటప్పటికీ ఆ వాయు వేగం ఉందే, ఆ వేగానికి ఈ చుట్టుపట్ల ఉండేటువంటి యొక్క చెట్లన్నీ కూడా కూకటి వేళతో సహా పైకి లేచి ఆయన ఎంత దూరం వెళ్ళారో దాంట్లో సగం వరకు ఆ చెట్లు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయినాయిట. పైకి వెళ్ళిపోయి సముద్రంలో పడ్డాయన్నారు. అంటే ఎంతటి వేగం స్వామివారు! ఎంత వర్ణన! మహానుభావుడు వాల్మీకి మహర్షి. అందుకనే వాల్మీకి రామాయణం చాలా గొప్పది. తస్య వానరశుంభస్య ప్లవమానస్య సాగదం కక్షాంతరగతో వాయుకుజీమూత ఇవ గర్జతి. వానర శుంభుడు ఆయన అలా గగన మార్గంలో బయలుదేరి వెళ్తున్నారు.
ఆ బాగా పైకి వెళ్ళారు. ఆ వెళ్ళేటప్పటికే వాయుదేవుడు ఏ రకంగా అయితే పెద్దగా వాయువు వచ్చినప్పుడు భయమని పెద్ద శబ్దం వస్తుంది, ఆ రకంగా ఆ శబ్దం వస్తుంది. ఎక్కడా పట్టుకోవడానికి అవకాశం లేదు. ఆయన ఏ ఆధారము లేకుండా కేవలము ఆ యోగశక్తి చేతనే పైకి వెళ్తున్నారు. ఆయన పైకి వెళ్తూ ఆ చేతులను ముందు చాపి వెళ్తున్నారు కదా. చాపి వెళ్తూ ఉంటే ఎలా ఉందిట అంటే పెద్ద పర్వతాకారంతో ఉన్నారు స్వామివారు, చిన్న రూపంతో వెళ్ళలేదండి. మన తిరుపతి కొండ ఉంది కదా, ఎంత ఎత్తు ఉంటుంది, అంతకంటే ఎత్తైనటువంటి యొక్క శరీరం స్వామివారు. అలాంటి పర్వత దేహంతోనే పైకి వెళ్ళారు. అది ఇంకా కష్టం కదా, పర్వత దేహాన్ని ఆ శరీరాన్ని పైకి అలా లేపి వెళ్ళటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం కదండి, ఎవరికి చేతగాని విషయం. ఆయన బాహువులను ముందరికి చాచి బయలుదేరి వెళ్తూ ఉంటే పర్వతాల్లోంచి ఆ పుట్టలలోంచి పైకి యువతలకు వచ్చేటువంటి యొక్క 5 శిరస్సులతో కూడినటువంటి యొక్క నాగుపాములు ఏ రకంగా అయితే ఉంటాయో అలాగా పర్వతాకారంతో కూడినటువంటి యొక్క ఆంజనేయ స్వామి వారు తన యొక్క బాహువుల్ని ముందుకు చాపి వెళ్తూ ఉంటే 5 శిరస్సులతో కూడిన పాముల బుసలు కొడుతున్న పాముల అని చెప్పి అనిపించిందిట. అట్లా ఉన్నాయన్నారు. పంచాశావివ పన్నగు. అలాగా బయలుదేరి ముందుకి సాగి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఆయన యొక్క నీడ పడింది ఆ సముద్ర జలాల్లో. నీడ సాధారణంగా మనకు కూడా పడుతుంది, మామూలుగా ఎట్లా వెళ్తుంటే మన నీడ పడుతూ ఉంటుంది. మనిషి కంటే నీడ పెద్దగా ఉంటుంది. అలాగా ఈయన బయలుదేరి వెళ్తూ ఉంటే 10 యోజన విస్తీర్ణ 30 యోజనమాయత, 10 యోజన వెడల్పుగా అలాగే 30 యోజనాల పొడవుగా కనిపించింది ఆ యొక్క నీడ. జలే చారుతరాభవతు, అది ఆ సముద్ర జలాల్లో చూడటానికి ఎంతో అందంగా ఉన్నది అన్నారు. ప్రవిశన్ అభ్రజాలాని ఇష్మతౌశ్చ పునఃపునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. వాల్మీకి వర్ణన చూశారు ఎలా ఉంటుందో. ఆకాశంలో చంద్రుడు ఉదయించినప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ఒక్కొక్కసారి కనపడు చంద్రుడు, మేఘాల్లోకి వెళ్తాడు. కాసేపు అంటాడు, మళ్ళీ మేఘాల్లోంచి వస్తాడు, మళ్ళా మేఘాల్లోకి వెళ్తాడు. ఈ రకంగా కనపడ మేఘాల్లోకి వెళ్ళినటువంటి యొక్క చంద్రుడు కనపడి ఒకసారి కనపడకుండా ఎలాగైతే ఉంటాడో ఆంజనేయ స్వామి వారు కూడా ఆ మేఘమండలంలోంచి ఒకసారి కనపడి ఒకసారి కనపడకుండా అలా వెళ్తూ ఉంటే చంద్రమాయివ లక్ష్యతే, చంద్రుడాయిన అన్నట్లుగా శోభించారంటారు వాల్మీకి మహర్షి. చంద్రమాయివ లక్ష్యతే ఏ వరుషుకు పుష్పవర్షాన్ని దేవగంధర్వదానవాగ తథాపి లహతం తథాపనహితం సూర్యక ప్రపంతం వానరోత్తమము శిషేవే చ తదా వాయు రామ కార్యార్థ సిద్ధయే తస్మిన్ ప్రభగశద్దూలే ప్లవమానే కరూమతీ ఇక్ష్వాకు కులమానార్ది చింతయామాస సాగరకాగా. ఇలా స్వామివారు ఎంతో ఉత్సాహంతో ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటే దేవగంధర్వ దానవులంతా కూడా ఆకాశంలోంచి చూచి ఎంతో ఆనందించి ఈయన మీద పుష్పవర్షాన్ని కురిపించారన్నారు. జయ వీర హనుమానికి. తథాపనహితం సూర్యకాగా సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువేయే. సూర్యుడికి నమస్కారం చేసి బయలుదేరారన్నారుగా, దానికి చెప్తున్నాడు ఇప్పుడు. తథాపనహితం సూర్య, సూర్యుడు ఏమీ చేయలేదిట. అరే మా శిష్యుడు వెళ్తున్నాడు బాబు, నాకు నమస్కారం కూడా చేశాడు వినయంగా, ఈయనకి వేడిని కలిగించకూడదు అని చెప్పి అనుకొని చల్లగానే ఉన్నాడు. కానీ చంద్రుడిలాగా
ఆయన యొక్క తీక్షణమైనటువంటి యొక్క ఆ వేడి కిరణాలను ఈయన మీద ప్రసరింపజేయలేదు అన్నాడు. తటాపరహితం సూర్య ప్రవంతం వానరోత్తమం, దాటి వెళ్తూ ఉండేటువంటి యొక్క వానరుణ్ణి ఏమీ చేయలేదన్నారు. అలాగే వాయుదేవుడు కూడా ఈయనకి పాప శ్రమ పడుతున్నాడు, నా కొడుకు చాలా కష్టపడుతున్నాడని ఆయనకి ఏ రకమైన చెమట పోయకుండా వాయుదేవుడు చక్కగా పక్క నుంచే వెళ్తూ బాగా వీస్తున్నాడట ఆయనకి చల్లగా. శిషేవేచటదా వాయు రామకార్యార్థ సిద్ధయే. ఎందుకోసం వెళ్తున్నాడు? ఆయన సొంత పని కోసం వెళ్తాలే. సీతారామచంద్ర ప్రభువు వారి యొక్క ఇల్లాలైన సీతమ్మ వారిని వెతకడం కోసము ప్రతిజ్ఞ చేసి ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తున్నాడు. మనం కూడా పాపం సహాయం చెయ్యాలి కదా. ఆంజనేయుడికి సహాయం చేస్తే మనం కూడా సహాయం చేసినట్లే అవుతుంది కదా అని వీళ్ళు ఆ రకంగా ఆ హనుమంతుడికి ఇబ్బంది లేకుండా ఆయనేమో ఎండకాయలేదన్నారు, ఈయనేమో చక్కగా వీచాడన్నారు. ఇలా బయలుదేరి వెళ్తూ ఉంటే సముద్రుడు చూచాడు. బాపట్ల సముద్రం ఒడ్డున ఉంది. స్వామివారు ఇక్కడ వెలిశారు. ఈ సముద్రం యొక్క ఒడ్డును కూడా మనం సుందరకాండ చెప్పడం అనేటువంటిది చాలా విశేషమైన విషయం. సముద్రం నుంచే దాటి వెళ్ళారు. మరి సముద్రం అంతా ఒకటేగా. ఇప్పుడు రామేశ్వరంలో సముద్రం ఉన్నా అది ఇది అంతా ఒకటే సముద్రం. ఆ సముద్రం వేరే, ఈ సముద్రం వేరేం కాదు. కాబట్టి ఇది కూడా ఒక మంచి చక్కని విషయమే. ఇది సముద్రుడు ఆలోచించాడట. ఏమని? నేను ఇక్ష్వాకు వంశం వారి చేతనే కదా బుద్ధి పొందింపబడ్డాను. ఇప్పుడు నా మించి వెళ్తున్నాడు ఈ ఆంజనేయుడు. ఈయనకి నా వంతు సహాయం కూడా చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. ఇక్ష్వాకు వంశం వారు ఈయనకి సహాయం చేయటం ఏమిటి? సగర చక్రవర్తి అని ఉన్నారు. ఈ రఘువంశంలో సూర్యవంశంలో ఉన్నాడు సగర చక్రవర్తి. రామచంద్ర ప్రభువు వారికి ఆయనకి ముత్తాత అనుకోండి. ముత్తాత కాదు, ఇంకా ముత్తాతకి ముత్తాత అనమాట ఆయన సగరుడు. సగర చక్రవర్తికి ఒక 60,000 మంది కుమారులు ఉన్నారు. శతమకుడు అంటే ఇంద్రుడు, మఖం అంటే యజ్ఞం. 100 యజ్ఞాలు ఎవరైతే పూర్తి చేస్తారో ఆయనకి ఇంద్ర పదవి వస్తుంది. ఇది శాస్త్రం చెప్పింది. ఈయన చివరి యజ్ఞం చేద్దామని సంకల్పం చేశాడు సగరుడు. ఇంద్రుడు ఏం చేశాడట? ఈ యజ్ఞం చేస్తే నా పదవి ఖాళీ అయిపోతుంది, ఈయనకి ఇస్తారు నా పదవి అని చెప్పేసి ఆలోచనతో ఏం చేశాడట? ఆ గుర్రాన్ని దొంగిలించాడు. మారువేషం వేసుకొని. గుర్రం లేకపోతే అక్కడ యజ్ఞం చేయడానికి వీల్లేదు. వెతకండి రా అని చెప్పి పంపించాడు. దేశమంతా వెతికాడు, ప్రపంచం అంతా ఎక్కడా కనిపించలేదు ఆ గుర్రం. వీళ్ళు ఏం చేశారట అంటే వాళ్ళ గోళ్ళు ఉంటాయి కదా, పాలల్లాగా ఉంటాయి ఆ గోళ్ళు వాళ్ళని. ఆ గోళ్ళతోనే మొత్తం అంతా తవ్వి పాతాళలోకం వరకు వెళ్ళారు. అక్కడే కపిల మహర్షి ఉంటే ఆయన కళ్ళు ఇలా చూసేటప్పటికి వాళ్ళు భస్మం అయిపోయినారు. అప్పుడే భగీరథుడు వెళ్ళి ఆ భస్మం పునీతం కావాలంటే వాళ్ళకి పరలోకాలు వాళ్ళు పొందాలంటే, ఉత్తమగతిని పొందాలంటే గంగా నది కావాలన్నారు. అందుకనే భగీరథుడు తపస్సు చేసి ఆ గంగను తెస్తే ఆ గంగ భూమి మీదకి వచ్చి భూమిలోంచి పాతాళలోకానికి వెళ్ళి ఆ సగరపుత్రుల్ని వాళ్ళని పునీతుల్ని చేసిందనమాట. ఇది చరిత్ర. అందుకని ఆ సగరుని యొక్క పుత్రుల చేత నేను అభివృద్ధి చేయబడ్డాను కాబట్టి, అందుకనే సగరుని పుత్రుల చేత అభివృద్ధి చేయబడింది కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది. మనకి సంస్కృతంలో గొప్ప విషయం ఏమిటంటే ప్రతిదానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. ఆ పేరు అసలు ఎందుకు వచ్చింది? దానికి నిర్వచనం. ప్రతిదానికి నిర్వచనం ఉంటుంది. నిర్వచనం లేకుండా ఏ పేరు ఉండదు సంస్కృతంలో. అది సంస్కృతం యొక్క గొప్పతనం, దేవభాష కదా అది. కాబట్టి ఆ రకంగా నేను ఇప్పుడు ఉపకారం చెయ్యాలి,
అని సముద్రుడు భావన చేసి తనలో మైనాకుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఒక మైనాక పర్వతం, ఆ లోపల పాతాళ లోకంలో ఆ ద్వారానికి కాపలాగా ఉన్నాడు అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి మాట చెప్పాడు సముద్రుడు, నాయనా నువ్వు హిరణ్యనాభుడివి, అంటే బంగారము నాభిగా కలిగినటువంటి వాడు హిరణ్యనాభ. ఏమయ్యా, మన ఆంజనేయుడు లంకా నగరానికి వెళ్తున్నాడు. చాలా శ్రమపడి ఆకాశంలో తన యోగశక్తి చేత బయలుదేరి వెళ్తున్నాడు. చాలా కష్టం కదా వెళ్ళటము, ఎక్కడ దిగటానికి వీలు లేదు. సముద్రంలో ఏమీ లేదు కదా దిగటానికి. ఒక చెట్ట చామ పర్వతమా ఏమైనా ఉందో ఏమీ లేదుగా. ఎక్కడ ఆగుతాడు ఆయన? కుక్క తీసుకోవాలి కదా, అసలు కనీసం ఏదైనా తినాలి కదా, నీరసం వస్తుంది కదా. ఇదంతా మనం అనుకుంటాం అట్లాగా. అదే భావనతో సముద్రుడు కూడా అనుకుని, ఏమయ్యా నువ్వు ఒకసారి పైకెళ్ళి ఆ ఆంజనేయ స్వామి వారిని కాసేపు నీ మీద విశ్రమించమని చెప్పు. ఆయనకి ఏదైనా తినటానికి ఏమైనా ఇవ్వవయ్యా, ఏదో పళ్ళు అవి కందమూల ఫలాలు తింటాడు, కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళా వెళ్తాడు. ఆ రకంగా మనం కొంత ఆ రామకార్యంలో పాలు పంచుకుంటాము, రాముణ్ణి సేవించినట్లు అవుతుంది మనకు కూడా, ఆ పుణ్యం మనకు కూడా వస్తుంది, ఆ పని చేయవయ్యా అని చెప్పేసి సముద్రుడు కోరితే ఆ మైనాకుడు పైకి వెళ్ళాడు. కామరూపం కలిగిన వాడు మైనాకుడు. ఆయన పర్వతం కాకుండా మామూలుగా మనిషి రూపాన్ని పొంది, అంటే శరీరాన్ని పొంది ఆంజనేయ స్వామి బయలుదేరి వెళ్తూ ఉంటే నమస్కారం చేసి, అయ్యా మహానుభావ స్వామి ఆంజనేయ, నేను ఫలానా అని చెప్పేసి తన యొక్క ఆ గోత్రనామాలమంతా కూడా చెప్పుకున్నాడు. మీరు నా మీద విశ్రాంతిని పొందండి అని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, లేదయ్యా నాయనా, నేను ఎక్కడ ఆగకుండా వెళ్తాను అని చెప్పేసి నేను ప్రతిజ్ఞ చేశాను మా బానురుల దగ్గర. అందువల్ల నేను ఎక్కడ ఆగను, నాకేం అవసరం లేదు అని అంటే ఈయనన్నాడు, అయ్యా అలా కాదు, కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన అన్నాడు మైనా. యా మీకు తెలియంది కాదు, మీకు చెప్పేంతటి వాడిని కాదు నేను. ఎవరైనా ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయమన్నది శాస్త్రం. ఇదే సనాతనమైనటువంటి యొక్క ధర్మం అన్న. ఏమిటి ఆ ఉపకారము? అయ్యా, ఒకసారి పర్వతాలకి రెక్కలుండేవి పూర్వం కృతయుగంలో. అవన్నీ కూడా ఆ రెక్కలతోటి పైకి లేచి పర్వతాలు ఎక్కడ పడితే అక్కడ వాలుతూ ఉండేవి, నగరాలన్నీ ధ్వంసమయ్యేవి. అది చూచి ఆ ఇంద్రుడు లోకాలన్నీ పాడైపోతున్నాయి, ఊళ్ళన్నీ నాశనం అయిపోతున్నాయని చెప్పేసి అనుకుని తన యొక్క వజ్రాయుధంతో ఆ రెక్కల్ని వెరగొట్టాడు. అప్పుడు నేను భయంతో పారిపోతూ ఉంటే మీ నాన్నగారే వాయుదేవుడు నన్ను విసిరి తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు, తప్పించుకున్నాను నేను. ఆయన వల్ల నేను బయటపడ్డాను. అందువల్ల మరి నాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడు మీ నాన్నగారు. అందువల్ల వాళ్ళ కుమారుడు మీరు కాబట్టి మీకు ఈ రకంగానైనా నేను సహాయపడితే నాకు కొంత పుణ్యం వస్తుంది, సహాయం చేసిన వాడిని అవుతాను అనే ఉద్దేశంతో నేను వచ్చానయ్యా. ఇది సనాతన ధర్మం కదా, కాదనకండి మీరు అని చెప్పేసి ఈ మైనాకుడు వినయంగా ప్రార్థన చేసి అడిగాడు. అప్పుడు అన్నారు స్వామివారు, లేదయ్యా నువ్వు మంచిదే చక్కగా చెప్పావు, ఎంత ఏం చెప్పినప్పుడు కూడా ఇప్పుడు నేను ఆగటానికి వీల్లేదు. రామకార్యం ఇది, రామకార్యానికి వెళ్తున్న వాడిని నా పని అవ్వకుండా ఎవరు పిలిచినా ఏమి తినమన్నా ఏమి తినను, ఎక్కడ ఆగను. అంటే దీనివల్ల ఏం తెలుస్తుంది? ఏదైనా ఒక మనం కార్యక్రమం తలపెట్టినప్పుడు ఆంజనేయ స్వామి వారిని చూసి నేర్చుకోవలసినటువంటి యొక్క విషయాలు ఎన్నో ఉన్నాయి.
ఒక పని మీద మనం వెళ్తూ ఉంటే ఎవరు పిలిచినా ఎక్కడికి రమ్మన్నా వాడు ఎంత స్నేహితుడైనా ఎలాంటి బంధువైనా ఎవడైనా సరే వెళ్ళకూడదు. వెళ్ళకూడదంటే వాడి మీద దేశమో ఇదో కాదు, మన పని పాడైపోతుంది, ఆ పని అవ్వదు. ఆ పని అయిన తర్వాతనే మరొక పని, అప్పుడే మనం అనుకున్నటువంటి యొక్క లక్ష్యం నెరవేరుతుంది, అప్పుడే లోకంలో పనులు సజావుగా జరుగుతాయి. లేకపోతే ఇలా ప్రతివాడు ఏదో పిలుస్తుంటాడు, ఇవన్నీ విఘ్నాలు అన్నమాట. అందువల్ల అలా ఎప్పుడూ చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి అని ఆంజనేయ స్వామి చేసినటువంటి యొక్క కర్మని చూచి మనం అందరం కూడా తెలుసుకోవలసినటువంటి యొక్క అవసరం ఉన్నదన్నమాట. అందువల్ల ఆ రకంగా చెప్పాడు. ప్రతిజ్ఞాచమయా దత్త రస్థాతవ్య విహాంతరే, ఇక్కడ ఎక్కడ నేను ఆగనయ్యా అని చెప్పాడు. అయితే నువ్వేమనుకోవద్దు అని ఒకసారి తన చేతితోటి ఇలా తాకారట పర్వతాన్ని. తాకాను, ఏం పర్వాలేదు, నీ మీద నాకు గౌరవం పెరిగింది, కావాలంటే మళ్ళీ తిరిగి వస్తాను కదా నా పని అయిపోయిన తర్వాత, అప్పుడు కావాలంటే నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాలే అన్నారు. కానీ అప్పుడు మాత్రం ఆయన తీసుకోలేదన్నారు. తర్వాత ఇంద్రుడు కూడా వచ్చి ఆయనకి ఆశీర్వచనం చేశాడన్నారు మైనాకుడికి. తతో దేవ సగం ధర్మాస్తిద్ధాశ్చ పరమర్షయకాగా తం ప్రజంతం సముద్వీక్ష్య యాకాశే మరుతత్వజం. ఇలా ఆంజనేయ స్వామి వారు వెళ్తూ ఉంటే దేవగంధర్వ కిందరి కుంభుషాదులంతా కూడా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని, ఈయన లంకానగరానికి వెళ్తున్నాడు, రావణాసురుడా అజేయుడు, తపస్వి, ఎంతో మహిమ గలవాడు, బలపరాక్రమాలు గలవాడు, అనేక సార్లు దేవదానవులందరినీ ఓడించినటువంటి వాడు, కొన్ని కోట్ల మంది సైన్యం ఉన్నది లంకానగరంలో. మరి వీళ్ళందరినీ ఎదిరించగలడా? సీతమ్మ వారిని వదలటానికి వెళ్తున్నాడు. ఈయన బలం ఎంతుందో మనం తెలుసుకోవాలి అని ఆలోచన చేసి సురస అనేటువంటి యొక్క ఆమెని పిలిచి చెప్పారట. నాగమాతరం అన్నారు, నాగుల తల్లిట ఆమె సురస అనేటువంటి ఆమె. ఏమమ్మా, నువ్వు ఆయన వెళ్తున్నాడు ఆంజనేయ స్వామి గారు లంకానగరానికి, నువ్వు రాక్షస రూపాన్ని పొంది ఆయన బలం ఎంత ఉందో తెలుసుకో, కావాలంటే ఆయనతో యుద్ధం చేయి, నేను చూస్తా అన్నారు. సరేనని వచ్చింది ఆవిడ. మధ్యలో ఈయన వెళ్తూ ఉంటే పెద్ద నోరు తెరిచి, ఏమయ్యా నువ్వు నన్ను గెలిచి వెళ్ళాలి, నన్ను గెలవకుండా నేను పంపించను ముందరికి అని చెప్పింది. అమ్మా, నువ్వు అలాగ నాకు విఘ్నాన్ని చేయవద్దు, నేను రామకార్యార్థనే వెళ్తున్నాను, అవసరమైతే మళ్ళీ తిరిగి వస్తాను కదా, అప్పుడు కావాలంటే నీ నోట్లో ప్రవేశిస్తాలే, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, నేను బయలుదేరి అని అన్నారు. ఆమె ఊరుకోలే. సరే, ఆమె శరీరాన్ని పెంచింది, ఈయన శరీరం పెంచాడు, మళ్ళీ ఆమె శరీరం పెంచింది. ఈ రకంగా మొత్తానికి 20 యోజనాలు 30 యోజనాలు ఈ రకంగా శరీరాన్ని ఆమె పెంచడం, ఈయన పెంచడం, ఇదంతా జరిగింది. సరే, ఊరుకునేటట్లేదు. సరే, ఈమె యొక్క గర్వాన్ని అడచాలని చెప్పేసి ఏం చేశారంటే, ఈయన శరీరాన్ని పెంచి పెంచి చివరికి చిన్న శరీరాన్ని పొంది ఆ లోపలికి వెళ్ళి ఆమెని భేదించి బయటకు వచ్చేశారు. జయ వీర హనుమానికి. ప్రవిష్టో నిర్గతో హంతే వదనం దేవితే నమః ఏవం వదంతం దృష్ట్వా సాహరూపంతమదబ్రవీతు. ఒక్క నిమిషంలో లోపలికి వెళ్ళి బయటకు వచ్చేశాడు. అంటే ఆమె పేగులన్నీ కూడా బాగా పిసికి ఆమెని బాగా ఇబ్బంది పెట్టి బయటకు వచ్చాడు. మాట్లాడటానికి వీలు లేకుండా చేసేశాడు. సంతోషించి ఆ సురస ఆవిడ కావాలని కదా వచ్చింది ఈయన బలాన్ని తెలుసుకోవటానికి. అప్పుడు సంతోషంతో, నాయనా హనుమ, నన్ను దేవతలు పంపించారయ్యా నీ బలపరాక్రమాలు తెలుసుకోమని. శభాష్, నన్ను గెలిచావు, నన్ను ఎవరు గెలవలేరు, నువ్వు గెలిచావు. కచ్చ సాధయ, నువ్వు ఏ కార్యం మీద వెళ్తున్నావో ఆ కార్యాన్ని సాధిస్తావు.
ఆ నమ్మకం నాకుంది. బుద్ధిమతాం శ్రేష్ఠ, బుద్ధిమంతులలో నువ్వు చాలా శ్రేష్ఠుడివి. సీతమ్మ వారిని చూచి నువ్వు మళ్ళా వస్తావు అని ఈ రకంగా ఆమె ఆశీర్వదనం చేసి వెళ్ళిపోయింది. సాధు సాధ్యుతి భూతాన్ని ప్రసం రూతులా హరి. ఆహా, అద్భుతం అద్భుతం, బాగు 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 హనుమా అని దేవతలంతా కూడా సంతోషించారు ఆంజనేయ స్వామిని చూచి. మళ్ళా బయలుదేరి ఆకాశం మీద నుంచి వెళ్తున్నారు స్వామివారు లంకానగరానికి. కొంచెం దూరం వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికే ఆయన వెళ్ళలేకపోయినా ఆగారు. ఇది ఎప్పుడు జరగలే. ఆగడమే కాకుండా కిందికి వెళ్ళిపోతున్నారు ఆయన. ఇదేమిటా కిందికి వెళ్ళిపోతున్నారు ఏమిటి, అటు ఇటు ఇంత చూశారు, ఏమి కనపడలేదు. ఆకాశంలో చూశారు, అక్కడ వెళ్ళలేదు, కిందికి చూశారు, సముద్రంలోకి చూశారు. ఒక పెద్ద రాక్షస స్త్రీ కనపడింది అక్కడ, రాక్షసి. దాని పేరు శింభిక. ఈ శింభిక అనేటువంటి ఛాయాగ్రాహి. వానర వీరులను పంపించేటప్పుడు సుగ్రీవుడు ఒక మాట చెప్పాడు. దక్షిణ సముద్రం వైపు ఎవరైనా వెళ్తే అక్కడ ఒక రాక్షసి ఉంటుంది, ఛాయాగ్రాహిని, చాలా జాగ్రత్త, డేంజర్ అన్నాడు. గమనించుకొని వెళ్ళండి, లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు, ప్రాణాలకే ముప్పు అని చెప్పాడు సుగ్రీవుడు ఒకసారి ఆ వాలితో యుద్ధం చేసి వాళ్ళని కొడితే ప్రపంచమంతా తిరిగి వచ్చాడు. అది వేరే కదా, కిష్కింధకాండలో ఉన్న విషయం. రామాయణం 3 ఏళ్ళు చెప్పా నేను, వాల్మీకి రామాయణం 3 సంవత్సరాలు. ఒక సుందరకాండ 3 నెలలు చెప్పా, 20 రోజులు చెప్పా, నెల 15 రోజులు చెప్పా. చాలా ఉంది విషయం, చెబితే వివరంగా చెబితే చాలా ఉంది. 24,000 శ్లోకాలు కదండి. కాబట్టి వినేటువంటి వాళ్ళు భక్తులు చక్కగా విందామనేటువంటి యొక్క ఆలోచన ఉంటే చక్కగా వినవచ్చు. షార్ట్ కట్టు వేరు, అంతకంటే షార్ట్ కట్టు వేరు. కట్టే కొట్టే తెచ్చే అంటే విషయం ఏం తెలుస్తుంది మనకి, ఏమీ తెలియదు. కాబట్టి విషయం బాగా తెలియాలి అంటే శ్రద్ధగా దాంట్లో ఏముంది, ఏం విషయం అని ఎగరగొట్టి చెబుతుంటే ఉపయోగం ఏముంది, ఎవరికి ఏమీ తెలియదు. జన్మాంతరం అలాగే ఉంటుంది. వాల్మీకి మహర్షి, వ్యాస భగవానుడు, మహాభారతం 1,20,000 శ్లోకాలు, పురాణాలు 18, 4 లక్షల శ్లోకాలు, ఉపపురాణాలు ఉన్నాయి. వీటన్నిట్లలో కేవలం పురాణం అంటే ఏదో దేవుళ్ళు, దేవాలయాలు, పూజ చేయటం, యోగం చేయటం, లేకపోతే ఏదో జపం చేయటం, ఇది కాదు ఉండేది. సమస్తమైనటువంటి యొక్క విజ్ఞానం ఉంది. పురాణాలు విజ్ఞాన గనులు, విజ్ఞాన కనులు పురాణాలన్నీ కూడా. అన్ని విషయాలు ఉన్నాయి. ఒక విషయం ఉంది, ఒక విషయం లేదు అనేటువంటిది ఏమి ఉండదండి. మనం తెలుసుకోకపోవడం అవివేకం తప్ప పురాణాలు అన్నీ చెప్పినాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్నీ కూడా పూసగుచ్చినట్టు చెప్పి, వారు ఏం చెబితే అదే జరుగుతున్నది. ఇప్పుడు అంతకంటే భిన్నంగా ఏమీ జరగటం లేదు. కలియుగంలో ఏం జరుగుతుందో భవిష్యత్తు పురాణంలో, విష్ణు పురాణాల్లో ముందరే రాసి పెట్టేశారు. అదే రకంగా జరుగుతోంది. ఇప్పుడు ఏమీ దాని గురించి ఆలోచనే చేయవలసిన అవసరం లేదు. ఆ రకంగా ఛాయాగ్రాహి ఉన్నది, చూచాడు. ఏదో పెద్ద గ్రహాలు సుగ్రీవుడు చెప్పేటప్పుడు ఇదేనా, ఇదే అయి ఉంటుందని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆవిడతో యుద్ధం చేసి ఆ లోపలికి వెళ్ళి దాని పేగులన్నీ కూడా చీల్చి చెండాడి దాన్ని చంపేసి మళ్ళీ పైకి వచ్చేశాడు. జై వీర హనుమానికి. ఈ శింభిక అనేటువంటిది ఎవరయ్యా అంటే హిరణ్యకశిపుడు యొక్క చెల్లెలిట, కృతయుగంలో అని విష్ణు పురాణంలో రాశారు ఈ విషయం. పురాణాలన్నీ చదివితే తప్ప అన్ని విషయాలు తెలియదు. రామాయణంలోనే అన్నీ ఉండవు. రామాయణంలో ఉండేది రామచరిత్ర, ఇంకా కొన్ని అనేక రకాల విషయాలు ఉంటాయి. లేని విషయాలు పురాణాల్లో ఉంటాయి. అందువల్ల పురాణాలన్నీ చదివితే తప్ప దీంట్లో ఉండేటువంటి యొక్క విషయాలలో ఉండే లోతైనటువంటి యొక్క విషయాలు మనకి తెలియదు. అది తెలుసుకున్నప్పుడే మనకి ఈ విషయం అంతా బాగా అవగాహనలోకి వస్తుంది, మనకి అవగతం అవుతుంది. అంచేత ఆ శింభిక అనేటువంటిది హిరణ్యకశిపుని యొక్క చెల్లెలని చెప్పారు.
తతస్తస్యాలకైస్తీక్ష్ణైః మర్మాణ్యుత్కృత్య వానరకాగా ఉత్పపాతాథ వేగేన మనస్సంపాత విక్రమకాగా. తన తీక్ష్ణమైనటువంటి యొక్క గోళ్లతో రక్కి చీల్చి చండాడి చంపేశారు. మళ్ళా పైకి వెళ్ళారు, ఆకాశం మీదికి మళ్ళా వెళ్ళారు. స్వయంభువైవ హనుమాన్ సృష్టస్తస్యానిపాతనే ప్రతహృత్సా హనుమతాపపాత విదురంభసి జగామాకాశమావిశ్య పన్నగాశలవత్కపిః ప్రాప్తభూజిష్టపారస్తు సర్వతః ప్రవిలోకయన్. పన్నగాశలవత్కపిః, పన్నగాశలుడు అంటే పావుల్ని తినేవాడు. ఎవరైనా గరుత్మంతుడు అని అర్థం. గరుత్మంతుడులాగా మళ్ళా ఎంతో వేగంగా ఆకాశంలోకి వెళ్ళాడు. ఆ లోపల పక్కన అటు ఇటు 4 దిక్కులలో ఉండేటువంటి యొక్క ప్రాంతాన్నంతా కూడా ఒకసారి చూచారు. యోజనానాం శతస్యాంతే వదరాజిన్ తదరిశద. శతయోజన విస్తీర్ణమైనటువంటి యొక్క సముద్రాన్ని ఎన్ని విఘ్నాలు వచ్చినప్పుడు కూడా వాటన్నిటిని కూడా లెక్క పెట్టకుండా విఘ్నాలన్నీ కూడా తోసిపుచ్చి లంఘించి తన అద్భుతమైన పరాక్రమంతో ధైర్యంతో లక్ష్యంతో అవతల ఒడ్డుకి చేరారు స్వామివారు. చేరి అక్కడ ఉండేటువంటి యొక్క అనేక వనములు ఉన్నాయి, ఉద్యానవనాలు అరణ్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ లంకానగరం వెలుపల బయట కూడా ఒక్కసారి అదంతా కూడా చూచారు. తతశరీరం సంక్షిప్యతను మహీధర సన్నిభం పునః ప్రకృతి భాపేదే పీతమోక యువత్మవను. పర్వత శరీరంతో వెళ్ళారు కదా స్వామివారు. గగన మార్గం నుండి వెళ్ళటం అయిపోయింది, జాగ్రత్తగా వెళ్ళారు. ఈ శరీరంతో పనిలేదనుకున్నారు. ఇంత శరీరం ఉంటే కష్టం, అది వేరు ఇది వేరు. ఎందుచేతంటే అక్కడ చాలామంది రాక్షసులు ఉంటారు. ఈ శరీరాన్ని చూస్తే వాళ్ళు పసిగట్టి ఎవడో రాక్షసుడు వచ్చాడని చెప్పి యుద్ధానికి వస్తారు. ఇది లేకపోతే అనవసరంగా నేను బయటపడితే ఇబ్బంది అవుతుంది, నేను అనుకున్నటువంటి యొక్క పనిని సాధించలేరు. వారిని చూడాలి కదా వచ్చాడు ఈయన, వాళ్ళతో ఫైటింగ్ కోసం కాదుగా వచ్చింది. అందువల్ల వెంటనే అదే బుద్ధిమాన్ అంటే ఎప్పటికీ ఏ రకమైన ఆలోచన చెయ్యాలో అలాంటి ఆలోచన చేసేటువంటి యొక్క మహానుభావుడు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే మామూలు బుద్ధి కాదు, సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు. బుద్ధిర్బలం యశోధైర్యం దర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పడుత్వం చ హనుమత్స్వరణాత్ భవేదంటే అది. ఆయన ప్రార్థన చేస్తే అన్నీ వస్తాయి. మంచి తెలివిగలవాడవుతాడు, మహామేధాశక్తి సంపన్నుడవుతాడు, మంచి బలవంతుడవుతాడు, ఆరోగ్యవంతుడవుతాడు, తేజోవంతుడవుతాడు, యశోవంతుడవుతాడు, పరాక్రమవంతుడవుతాడు. నిర్భయత్వం, ఎలాంటి వారినైనా ఎదిరించగలడు, ఎవరి వల్ల కూడా భయాన్ని పొందడు, ఏ రోగం లేకుండా ఉంటాడు, ఆరోగ్యవంతుడుగా ఉంటాడు ఎప్పుడు కూడా. అజాడ్యం, జాడ్యం అంటే మందమతితనం అన్నమాట. మతిమరుపు, మందమతి అంటే తెలివి తక్కువతనం, జడంగా ఉండటం. ఆ జాడ్యం అనేటువంటిది పోతుంది ఆయన్ని కనుక ప్రార్థన చేస్తే నిరంతరం కూడా. వాక్పడుత్వం, ఏదైనా ఒకటి మాట్లాడాలంటే చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఆ వాక్యములు ఆ చక్కగా మాట్లాడటంలో అందవేసిన చెయ్యిగా వాడు తయారవుతాడు. వాక్పడుత్వం వస్తుంది, అద్భుతంగా మాట్లాడగలిగేటువంటి యొక్క వాడు అవుతాడు, గొప్ప వక్త అవుతాడు, మంచి ప్రసంగం చేస్తాడు. కాబట్టి అలాంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి. ఇప్పుడు మనకి ఆ శరీరంతో పని లేదు కాబట్టి రాక్షసులు చూడకుండానే ఈ యొక్క పెద్ద శరీరాన్ని నేను తగ్గించుకోవాలనేటువంటి యొక్క ఉద్దేశంతో పునఃప్రకృతి మాపేదే. మొట్టమొదలు శరీరాన్ని కంచకుండా ఉన్నప్పుడు ఎలాంటి శరీరంతో మామూలు శరీరంతో ఉన్నాడో మళ్ళీ అలాంటి శరీరాన్ని పొందాడు అన్నారు. ప్రకృతి మాపేదే అంటే అది అర్థం అన్నమాట. తతస్తు సంప్రాప్య సముద్ర తీరంగు సమీక్ష లంకాం పర్యముద్రీ
కపిస్తుతస్థుల్లిపపాత పర్వతే విధూయ రూపం వ్యతయన్ మృగద్విజం. అలా సముద్ర అవతల ఒడ్డుకి, సముద్ర తీరం అంటే అవతల ఒడ్డు, సముద్ర తీరం అని అర్థం. ఆ సముద్ర తీరానికి వచ్చి అక్కడ కాసేపు విశ్రాంతిని తీసుకున్నారు. ఆయన చూస్తూనే అక్కడ ఉండేటువంటి యొక్క మృగములన్నీ కూడా భయపడిపోయి, సింహాలు పెద్ద పులులన్నీ కూడా ఈయన్ని చూడగానే భయపడిపోయి పరుగులెత్తే పారిపోయినాయి అన్నమాట. ఈ రకంగా స్వామివారు సూర్యే చస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతికి పృషదంశకమత్రస్తం బభూవ అద్భుత దర్శనగా. పగలు బయలుదేరారు అంటే మహేంద్ర పర్వతం మించి ఇంచుమించుగా మధ్యాహ్నం సమయంలో అక్కడికి వెళ్ళేటప్పటికే సాయంకాలం అయిందంటే చంద్రుడు, ఆ సూర్యుడు అస్తమిస్తున్నాడు, రాత్రి అవ్వబోతున్నది. ఆ సమయంలో తన శరీరాన్ని తక్కువ చేశారు. అక్కడ అటు ఇటు చూస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళా అంతకంటే ఇంకా చిన్న శరీరాన్ని కూడా పొంది లోపల అడుగు పెట్టబోతారు. అక్కడి నుంచి మనము రేపు ఈ విషయాన్ని చెప్పుకుందాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. జై వీర హనుమానికి. వేద వేద అంత విద్యాజమే హశ్యామలమూర్తయే పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయద్ధిరాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాస్తమస్తాస్తు గుణో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధరాः సధరాः సంతు జీవంతు శరదాం శతం. హరయే నమః. గురువు గారికి అనేక నమస్కారాలతో వారు పద్యం చదువుతున్నప్పుడు మల్లా చంద్రశేఖర శాస్త్రి గారి గొంతు వారి నోట్లోంచి ధరించింది. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆ యూట్యూబ్లో వారి ప్రవచనాలు వింటాను. నేను చిన్నప్పుడు మాది దుర్గాల తిరుమూరి, మా అక్కయ్య గారిది అత్తోటలో నేను చిన్నప్పుడు సవంతగా చేతుకాల్సి ప్రాంతంలో అత్తోటలో మా అక్కయ్య గారికి వెళ్తే అక్కడ రామాలయంలో రామాయణం ఆయన ఈ గ్రామ్ ఫోన్ రికార్డుల ద్వారా వినపడుతుండేది. చాలా చక్కగా ఆ రోజు చిన్నప్పటి నుంచి ఆ పద్యాన్ని ఆస్వాదించినటువంటి వాళ్ళు నేను కూడా కొన్ని అదే గొంతు అదే వాణిలో స్వామివారు చంద్రశేఖర శాస్త్రి గారిని మనకి అనుమతించారు. కాబట్టి వారు ఇలాంటి ప్రవచనాలు అనేకం చేస్తూ వారు మనందరినీ కృతజ్ఞత చేయాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. రేపు మనం ప్రతి శుక్రవారం లలితా పారాయణం జరుపుకుంటాము. లలితా పారాయణ 6 గంటలకు చేసుకునేవాళ్ళం. రేపు 5 గంటలకే ప్రారంభించుకొని ఆ గురుగారికి 6 గంటలకి మన స్టేజ్ ఏర్పాటు చేయాలి మనం. కాబట్టి మీరు గమనించాలి. ఇవాళ వచ్చిన వాళ్ళు మీతో పాటు ఇంకొక ముగ్గురిని ఈ ప్రాంగణంలోకి తీసుకురావాలి. ఇలాంటి సద్వినియోగమైనటువంటి కార్యక్రమంలో మనందరూ పాల్గొని కృతజ్ఞులు అవుదాం. అలాగే రేపు రాత్రి ఆరుద్ర మహోత్సవం రాత్రి 10 గంటలకు 11 గంటల నుంచి మనకు కార్యక్రమం మొదలవుతుంది. రేపు మీ అందరికీ ఎటువంటి విశ్రాంతి లేకుండా మీకు పని ఉంటుంది. లలిత పారాయణ తర్వాత స్వామివారి ప్రవచనం
ఆ తర్వాత మనం ఈ కార్యక్రమానికి 11 గంటలకు మొదలు పెట్టుకోవాలంటే మనం అన్ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి 8 గంటలకి మీరు ఇంటికి వెళ్ళి అల్పాహారం చేసి వాళ్ళు స్నానం చేసి మీరు వస్తే మళ్ళీ అన్నీ మనం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి రేపు అందరూ కూడా సకాలంలో వచ్చి లలిత పారాయణ చేసుకొని గురువారి ప్రవచనంలో ఎటువంటి సమయాభావం లేకుండా వారికి మనం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి అందరూ మీతో పాటు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంకొక ముగ్గురిని మీతో పాటు అంటే మీరు 4 కనపడాలి. ఇప్పుడు 50 మంది అనుకోండి, సుమారు రేపు 150-200 మంది అయినా ఉంటే ఆ విధంగా అంటే వారు చెప్పేటువంటి ఆ సుందరాకాండలో మనం ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు సుందరాకాండ పారాయణం చేయించుకోండి అని చెప్పి చెబుతూ ఉంటారు. అలాంటిది స్వామివారే వచ్చి మన పారాయణ చేస్తుంది, నాకు భావం తెలియదు, ఏదో నాకున్నాడు చదువుతూ ఉంటే వెళ్తాను, 500 దక్షిణ తీసుకున్నాను, నా పని అయిపోతుంది. మీకు ఆ ఫలితం వస్తుంది, కానీ అర్థం తెలియకుండా జరిగినా కూడా అర్థంతో మనకి పారాయణ జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఆపద ఉన్నా కూడా ఆపదామపహర్తాను దాతారం సర్వసంసారి మనకి ఎటువంటి ఆపదన శ్రీరామచంద్రుడు మనం కాపాడుతాడు. ఆయన చేయాలంటే ఆయన నమ్మని పడినట్టుగా సుందరకాండ ఆంజనేయ స్వామి వారి దివ్య లేవని రేపు అందరూ కూడా రేపటి నుంచి ఇంకా మరికొంతమంది తీసుకొని వచ్చి చేయాల్సిందిగా కోరుతూ ఓ నమశివాయ. ఆ తర్వాత హారతి ప్రసాదం. రేపటి నుంచి మీరు శనగ నేనే ఇస్తాను, నూనె ఇస్తాను, అన్నీ ఇస్తాను.